చూడండి, హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇచ్చారు. హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఏమి ఇచ్చారంటే 13 అని ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే మనం ఏమనుకోవాలంటే హెచ్సిఎఫ్ ఆఫ్ అన్నోన్ ఈక్వల్ టు 1 అనుకోవాలా. అంటే ఏ కమా బికి హెచ్సిఎఫ్ వచ్చి 1 అనుకోవాలా. ఏ నెంబర్కైనా అన్నోన్ నెంబర్కి హెచ్సిఎఫ్ 1 అనుకోవాలి. ఇక్కడ వచ్చి మనకి హెచ్సిఎఫ్ 13 ఇచ్చాడు కాబట్టి మనం ఈ నెంబర్ని ఏమనుకుంటాం అంటే 13A, 13B అనుకుంటాం. 13A, 13B అనుకుంటాం. సో ఇప్పుడు మనకి ఎల్సిఎం కూడా ఇచ్చున్నారు. ఎల్సిఎం ఈక్వల్ టు 455 అని ఇచ్చున్నారు. సో మనకి ఇప్పుడు తెలిసిన ఫార్ములా ఏంది? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఇప్పుడు ఎల్సిఎం వచ్చి 455, హెచ్సిఎఫ్ వచ్చి 13 ఈక్వల్ టు ఏ అంటే ఎంత? 13A. ఏ అంటే ఏ కాదండి, 13A. బి అంటే 13B. 13 క్యాన్సల్ అవుతే 13 వచ్చి 35 టైమ్స్ పోతుందండి. ఇప్పుడు 35ని మనం ఎలా రాయొచ్చు? 35ని 135 అని రాయొచ్చు. 1 into 35 అని రాయొచ్చు. నెక్స్ట్ 35 ఫ్యాక్టర్స్ ఏంది? 7 5s 35 కాబట్టి 5 into 7 అని రాయొచ్చు. ఇప్పుడు ఈ మనకేం అడిగారు? 75 నుంచి 125 లోపల ఉండాలా. మన నంబర్ వచ్చి ఏబి వచ్చి ఏ నుంచి బి వచ్చి 75 నుంచి 125 లోపల ఉండాలి కాబట్టి 35 ఉండదు. 1 into 13 అంటే 13 ఉండదు. సో 35 into 13 ఎంత? 35 into 13 కూడా కాదు. ఇప్పుడు 5 into 13 అని చేద్దాం. 5 into 13 వచ్చి 65 అవుతుంది. ఎట్టా? 13 into 5, 5 15, 565. నెక్స్ట్ 13 into 7, 21. గుడ్. 13 into 35 అంటే మనకి 65 ప్లస్ 39 అంటే 554. సో ఇది కాదండి, 91 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.